సూటిగా మాట్లాడేవారిని అసహ్యించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ లోకానికి అలవాటే. భరించి బతకడం ఆపేసి తెగించి బతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం. ఎవరి దగ్గర ఏది ఆశించకు, చులకనగా చూస్తారు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో, గౌరవంగా తలెత్తుకుని బ్రతుకు. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాల్లోనే జీవితం గడిచిపోవద్దు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. మనుషుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు. దూరమైనప్పుడే తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నా అప్పటికే ఉపయోగం ఉండదు. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతు అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయి. నీది కాని బంధం వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. మీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక అవకాశం దాగి ఉంటుంది. అనవసరమైన వస్తువులు మన ఇంటికి బరువు, అనవసరమైన ఆలోచనలు మన మనసుకు బరువు. నీకు చదవడం తెలియాలే కానీ ప్రతి మనిషి ఒక పుస్తకమే. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. మీ లైఫ్లోకి వచ్చే వారికి చోటు ఇవ్వండి, వెళ్ళిపోయే వాళ్ళకి దారి ఇవ్వండి. ఈ రోజుల్లో రిలేషన్ అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండడమే మంచిది.